భగవంతుడైనటువంటి సదాశివుణ్ణి శివ, శంభు, పరమేశ్వర, సర్వలోక మహేశ్వర అని భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని, భగవంతుని యొక్క మహిమని ఎంతో కీర్తిస్తున్నాయి శాస్త్రాలు. మరి ఆ పరమశివుని యొక్క శివతత్వాన్ని శాస్త్రం ఎలా వర్ణిస్తుంది అంటే, ఈశానాం సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం అని వర్ణిస్తుంది. ఈశానాం సర్వ విద్యానాం, ఓ తండ్రి ప్రభు, నిన్ను కీర్తించిన, నిన్ను గాయనం చేసిన, నీ ఛత్రఛాయలోకి వచ్చిన నీ వరదాని హస్తము సదా మా తలపై ఉంది అని అనుభవం చేసుకున్న, నీ జపం చేసినా కూడా ఈశానాం సర్వ విద్యానాం, అన్ని విద్యలను మాకు ప్రసాదిస్తావు, జ్ఞాన యోగాలను ప్రసాదిస్తావు, ఆ త్రినేత్రాన్ని మాకు ప్రసాదిస్తావు. ఈ జన్మను ఎలా చరితార్థకం చేసుకోవాలో మా చేత చేస్తావు. కాబట్టి నీవు ఈశ్వరుడివి. ఈశానాం సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం, ఈ సమస్త జగత్తుకి నీవు రచయితవి. అందుకనే నిన్ను పరమేశ్వర, మహేశ్వర అని వర్ణిస్తూ ఉన్నారు. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి, ఆ బ్రహ్మదేవుడికి కూడా నీవు రచయితవి, తండ్రివి. వేదశాస్త్రాలని చెప్పేటప్పుడు అపౌరుషేయాలు అని అంటారు. అంటే అవి ఒక వ్యక్తి కానీ పురుషుడు కానీ రచించినవి కావు, అది భగవంతుని నుంచి ఆవిర్భవించినటువంటివి. కాబట్టి వేదశాస్త్రాలకి కూడా నీవు అధిపతివి. బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. మరి అటువంటి పరమశివుడు మా జీవితంలో ఎప్పుడూ కూడా శుభాన్ని, మంగళాన్ని, భద్రాన్ని ప్రసాదించి, మాకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ జీవితాన్ని ఎలా సంస్కరించుకోవాలో, ఎలా ఉద్ధరించాలో చెప్పేటువంటి తండ్రివి నీవే అని శాస్త్రం వర్ణిస్తుంది. కావున ఈశానాం సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. నిజంగా శివుడు అంటే మనకి మంగళాన్ని, శుభాన్ని, కళ్యాణాన్ని, భద్రతను కలిగించేటువంటి మహోత్తరమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవము. అందుకనే ఆ తండ్రికి మాత్రమే భోలానాథుడు, ఆశుతోష్ అనేటువంటి పేర్లున్నాయి. ఎలా మనకి శుభాన్ని కలిగిస్తాడు, ఎలా మన జీవితంలో భద్రతని ప్రసాదిస్తాడు, ఎలా మన జీవితాన్ని జ్ఞాన యోగాలతో మన మనస్సుని సంస్కరించి దైవీ గుణాలు ధారణ చేసేలా చేస్తాడు అనంటే, ఆ పరమశివుని కోసం చెప్పేటప్పుడు ఎలా చెప్తారు అంటే, శ్యామతి పరమానంద రూపత్వ నిర్వికారో భవతి ఇతి శివ అని చెప్తుంది శాస్త్రము. శ్యామతి పరమానంద రూపత్వో నిర్వికారో భవతి ఇతి శివ అంటే, ఈ జనన మరణ చక్రంలోకి, ఈ సంసార చక్రంలోకి వచ్చేటువంటి మనుషులందరి లోపల కూడా కామ, క్రోధ, లోభ, మోహ, అరిషడ్ వర్గాలు ఉంటాయి. ఈ జీవన బంధనంలోకి, కర్మ బంధనంలోకి వస్తాము. కానీ భగవంతుడు సదాశివుడు నిర్వికారుడు, నిజానంద స్వరూపుడు, పరమానంద స్వరూపుడు. మనలాగా జనన మరణ చక్రంలోకి వచ్చేటువంటి వారు కాదు. మరి అందరూ జనన మరణ చక్రంలోకి వస్తే మనల్ని ఉద్ధరించి, మనకి ఉన్నత గతిని ప్రాప్తింపచేసి, మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసేటువంటి సద్గురువుగా ఎవరు ఉండాలి? అలాగే ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకి తోడుగా కూడా ఆ శ్మశానంలో ఉన్నట్టుగా ఆ పరమేశ్వరుణ్ణి శ్మశాన వాసిగా చూపిస్తారు. అంటే మనలాగా కాకుండా ఈ జనన మరణ చక్రానికి అతీతంగా ఉండేటువంటి మహోత్తరమైనటువంటి దైవము పరమశివుడు. అందుకనే వికారాలు ఉండవు. వికారాలకి అతీతంగా ఉండేటువంటి నిర్వికార స్వరూపము భగవంతుడు. ఎప్పుడూ పరమానంద స్వరూపుడు ఆయన, ఎప్పుడూ ఆనంద సాగరుడు ఆయన.
ఆ స్వరూపాన్ని మన మనస్సులో చింతన చేసిన, జ్ఞాపకం చేసిన, తలంచిన మనకి శుభాన్ని, భద్రతను ప్రసాదించి పరమాత్ముని యొక్క గుణాలను, శక్తులను, ఆ పరమ పవిత్రతను మనం మనస్సులో ఎంత ఆస్వాదిస్తూ ఉంటామో అంతగా మన జీవితంలో గ్రహచారం తొలగిపోయి పాపక్షయం నాశనమవుతుంది అని ఆ ఈశ్వరుని కోసం చెప్తారు. మరి శ్యామటి పరమానంద రూపత్వో నిర్వికార భవతి ఇది శివ అంటే ఎవరు మన జీవితంలో మంగళాన్ని, భద్రతని, శ్రేయస్సుని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించి అన్ని పరిస్థితులలో నిర్విఘ్నంగా ఉండు, ఎప్పుడూ మాయా ప్రభావంలోకి రాకు, ఏ కర్మ చేసినా అది భగవత్ ప్రసాదంగా ఒక యజ్ఞంగా చెయ్యి అని చెప్పేటువంటి మహోత్తరమైనటువంటి దైవము శివ. మరి ఎవరికి శుభం అవసరం లేదు, ఎవరికి మంగళం అవసరం లేదు, ఎవరికి ఆనందం అవసరం లేదు, ఎవరికి జ్ఞానయోగాలు అవసరం లేదు, అందరికీ అవసరమే. అటువంటివి ప్రసాదించి ఆత్మ ఈ శరీరాన్ని వదిలిన తరువాత కూడా నేనున్నాను అని మనకి ఉన్నతి గతిని, సద్గతిని ప్రసాదించేటువంటి మహోత్తరమైనటువంటి దైవము పరమాత్మ. అందుకనే ఆయన చెప్పేటప్పుడు కూడా రుద్ర అని చెప్తారు. రుద్ర అంటే మనం భగవంతుణ్ణి తెలుసుకోవటానికి, ఆయన్ని పొందటానికి ఏది విఘ్నంగా ఉందో, ఏది ఆటంకంగా ఉందో, ఏది అడ్డంకిగా మారి మనకి దుఃఖాన్ని కలిగిస్తుందో ఆ దుఃఖాన్ని, ఆ అడ్డంకిని, విఘ్నాన్ని తొలగించేటువంటి వాడు, మన పాపాలని పోగొట్టేటువంటి వాడు. మనం ప్రయాణం చేస్తున్నాం, జర్నీ చేస్తున్నాం, కారులో వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు ఆ జర్నీలో ఆ కారుకి ముందు ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి, కారులో ఎలా డ్రైవ్ చేస్తాం? చేయలేం కదా. సో అప్పుడు కారు దిగి దాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే భగవంతుణ్ణి తెలుసుకోవటానికి, ఆ తండ్రిని పొందటానికి ఏ వికారాలు, అవగుణాలు, దుర్గుణాలు మాయగా, అడ్డంకిగా మారుతూ ఉన్నాయో, ఆ తండ్రిని తెలుసుకోలేకపోతున్నామో అటువంటి అడ్డంకిని తొలగించి శక్తిని ప్రసాదించి మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసేటువంటి వారు ఆయన. అందుకనే ఎలా చెప్తారు ఆ తండ్రి కోసం చెప్పేటప్పుడు, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. ఈ సృష్టికి రచయిత అయినటువంటి ఆ రుద్రుడు, ఆ పరమేశ్వరుడు చీకటికి, అజ్ఞానానికి, వికారాలకి అవతల ఉండేటువంటి స్వరూపము. సో మనల్ని కూడా ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసేటువంటి వాడు. అజ్ఞాన అంధకారం తొలగించటము అంటే ఈ మనస్సు ఎప్పుడూ కూడా ఎలా ఆలోచిస్తుంది? ఈ మనస్సు ఎప్పుడూ ఉదయాన్నే లేచి భగవంతుని నామస్మరణ చేయాలి, ఈశ్వరుని స్మరణ చేయాలి, ఉత్తమోత్తమైనటువంటి కర్మలు చేయాలి, ఇటువంటి చింతన చేయదు కదా. మనస్సులో ఏదో ఒక రకమైనటువంటి వ్యర్థ ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏదో పరచింతన నడుస్తూ ఉంటుంది. భగవత్ స్మరణ చేయాలి అని అంటే, భగవత్ ఉపాసన చేయాలి అంటే అది చాలా కష్టంగా భావిస్తూ ఉంటుంది కదా. సో అటువంటి వాటన్నింటినీ కూడా తొలగించేటువంటి, అజ్ఞాన అంధకారాన్ని తీసేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దైవము. నిజంగా ఆ పరమేశ్వరుని యొక్క శీతలతను కానీ, కరుణని కానీ, దయను కానీ, ఆ తండ్రి ఇచ్చేటువంటి ఆనందాన్ని కానీ, మోక్షాన్ని కానీ మనం ఒక్కసారి మనస్సులో తలుచుకుంటే, తండ్రి నువ్వు నాకు ఇంత ఉపకారం చేస్తున్నావా, ఇంత కళ్యాణం చేస్తున్నావా, నన్ను ఇంత ఉన్నతిలోకి, సద్గతిలోకి తీసుకెళ్ళి నా జీవితాన్ని అడుగడుగున శుభాలతోనూ, కళ్యాణంతోనూ, పదుమాపదం సంపాదనతోనూ చేస్తున్నావా అని చెప్పి ఎంతో ఆనందం కలుగుతుంది. అటువంటి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే. కానీ ఇప్పుడున్నటువంటి ఈ బిజీ లైఫ్లో, ఈ ఒత్తిడి సంఘర్షణలో మనం భగవంతుని, ఈశ్వరుని శివాలయానికి వెళ్ళినా,
లేదా సత్సంగానికి వెళ్ళినా, లేదా ఏదైనా ఒక పుస్తకం చదువుతున్నా మన మనస్సు రకరకాల డిస్ట్రాక్షన్స్తోనూ ఆలోచనలతోనూ ఏకాగ్రం చేయలేకపోతుంది. కాబట్టి ఫస్ట్ మన మనస్సు నుంచి ఐఎమ్ ద బిజీ, నాకు టైం లేదు అనేటువంటి లేబుల్ని తీసేసి కొన్ని క్షణాల కోసమైనా ఏకాంతవాసిగా అయ్యి పరమాత్ముని యొక్క కృపని, పరమాత్ముడిచ్చేటువంటి జ్ఞానాన్ని మన మనస్సులో తలుచుకున్న, జ్ఞప్తికి చేసుకున్న ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకనే శాస్త్రం ఎలా చెప్తుంది అంటే, ఏ యోకోహి రుద్రః నా ద్వితీయాయ తస్తుః యా ఈమాన్ దేవాన్ ఈశత ఈశనేభిః. యో యోకోహి రుద్రః నా ద్వితీయాయ తస్తుః. భగవంతుడు ఒక్కరే, ఈశ్వరుడు ఒక్కరే, ఈ సృష్టికి రచయిత ఒక్కరే, గ్రహాలకు అధిపతి పరమాత్మ ఒక్కరే. ఆ భగవంతుణ్ణి ఏ పేరుతో పిలిచినా కూడా, ఈశ్వర అన్న, కృష్ణ అన్న, శ్రీ మహావిష్ణువు అన్న ఏ పేరుతో పిలిచినా కూడా మనల్ని కరుణించేటువంటి దైవం ఒక్కరే. ఈ సృష్టిని నడిపించేటువంటి వారు, మన కర్మల లెక్కాచారాన్ని తొలగించేటువంటి వారు భగవంతుడు ఒక్కరే అన్న విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు భగవంతుని మనం వదిలిపెట్టి ఉండలేము. కాబట్టి భగవంతుడు మనకేమిస్తాడు? భగవంతుడు ఇవ్వందేముంది? ఆయన చూసేది ఏంటంటే భావన మాత్ర సంతుష్టయై నమః. మన మనస్సులో ఉన్నటువంటి భావన ఎంత శుద్ధంగా ఉంది, ఎంత స్వచ్ఛంగా ఉంది, ఎంత భగవంతుని పట్ల అనురాగం ఉంది, ప్రేమ ఉంది, దాన్ని చూస్తారు. ఆ భావనతో సంతోషపడతారు. ఇప్పుడు మనం చాలా ప్రేమతో, భావనతో తండ్రి నా దగ్గర ఇంతే ఉంది అని చెప్పి తీసుకొచ్చి తండ్రికి సమర్పణ చేస్తే ఆ భావనని చూసి ఫలితాన్ని ఇచ్చేటువంటి వారు. 1,00,000 రూపాయలు లేదా 10 లక్షలు తీసుకొచ్చి అహంకారంతో, మిథ్యాభావంతో, మాయకు వశమైపోయి అంతా నేనే చేస్తున్నాను కదా అనేటువంటి గర్వం, అహంకారానికి లోనైతే అక్కడ భావాన్ని చూసి ఈ భావం సరిగా లేదు, ఇది శుభభావన కాదు అని అక్కడ ఫలితము మనకి తగ్గిపోతుంది. కాబట్టి భావన మాత్ర సంతుష్టయై నమః అంటే మనం భగవంతుని ముందు కూర్చున్నప్పుడు, ఆ సర్వేశ్వరుని ముందు కూర్చున్నప్పుడు మన మనస్సు ఎంత భావనతో ఉంది, ఎంత శ్రద్ధతో ఉంది, ఎంత పరమాత్మ పట్ల అనురాగంతో ఉంది, ఎంత కొన్ని సెకండ్స్ కోసమైనా సరే ఈ బిజీ లైఫ్లో కొన్ని సెకండ్ల కోసమైనా, కొన్ని క్షణాల కోసమైనా ఆ తండ్రిని మనం జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు ఎంతగా మనం మైమర్చిపోతూ ఉన్నామో అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అప్పుడు మనము తండ్రికి దగ్గర కాగలము. కాబట్టి శివ అంటే శుభం, కళ్యాణము, వీటన్నింటినీ ప్రసాదించేటువంటి మహోన్నతమైనటువంటిది పరమాత్మ. అందుకనే యో దేవానాం ప్రభవోచ్చదవశ్చ సర్వాధిపో రుద్రో మహర్షికి. అన్నింటికీ కూడా అధికమైనటువంటి వారు, అన్నింటినీ నడిపించేటువంటి సర్వలోక మహేశ్వరుడు, నిరతిశయమైనటువంటి తరిగిపోనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వారు. అందుకని ఆయన భోలానాథుడు, ఆశుతోషు ఇటువంటి పేర్లతో పిలుస్తారు. అందుకనే లింగాష్టకం కూడా చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? జన్మజ దుఃఖ వినాశక లింగం. జన్మతో వచ్చినటువంటి ఆ దుఃఖాన్ని, మృత్యు కారణంగా ఆత్మ పొందేటువంటి దుఃఖాన్ని, ముసలి వయసు కారణంగా మనం పొందేటువంటి దుఃఖాన్ని, అనారోగ్యం కారణంగా పొందేటువంటి దుఃఖాన్ని, మానసిక సమస్యలు, ఆందోళనలు కారణంగా మనం పొందేటువంటి దుఃఖాన్ని తొలగించి శుభాన్ని, మంగళాన్ని, కళ్యాణాన్ని ప్రసాదించేటువంటి వారు. ఇక ఈ శివతత్వం కోసం మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇది తరగిపోతూ, ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏకాంతవాసిగా అయ్యి కొన్ని క్షణాలైనా సరే ఆ భగవంతుడు నాకెంత మహోపకారాన్ని చేస్తున్నారు అని మనం అర్థం చేసుకుంటేనే మన మనస్సు, మన హృదయము ప్రేమతో పులకరించిపోయి ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలకి, శక్తులకి మనల్ని మనం పాత్రులుగా చేసుకొని అడుగడుగునా కూడా పదమాల పద సంపాదనని జమ చేసుకొని మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసుకోగలం. ఓం శాంతి. నమస్తే.